19 ఏళ్ల తన కూతుర్ని చంపేస్తుంటే, అది కూడా అల్లుడే. గర్భంలో 5 నెలల పిండం ఉంది. అయితే ఆ కుటుంబం భరించే నరక యాతన ఎలా ఉంటుంది అంటే మనం మాటల్లో చెప్పలేం. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, పోనీ ఏదో తప్పు చేసింది, లేదు ఏదైనా ఒక ప్రమాదంలో జరిగింది అంటే అది వేరే విషయం. బాధ అప్పుడు ఉంటుంది. కానీ వాళ్ళ పక్క రూమ్‌లో ఉంటూ ఆ దుర్మార్గుడు ఘోరాతి ఘోరంగా చంపుతుంటే, నేను కన్న తల్లినయ్యుండి నేను బ్రతికించలేకపోయానని, అలాగే తోడబుట్టిన అన్నయ్యని నేను బ్రతికించలేకపోయానని, ఎంత నరకయాతన పడుతున్నారో వైష్ణవి కుటుంబ సభ్యులు వాళ్ళకే తెలియాలి. అయితే చిన్న చిన్న కేసుల దగ్గర నుంచి వెంటనే మనకి న్యాయం జరుగుతున్న నేపథ్యంలో, వైష్ణవి కేసు విషయంలో న్యాయం జరగటం లేదు. నెల రోజులైంది. ఇంకా ఆ దుర్మార్గుడు హరిబాబు గాని, అలాగే వాళ్ళ ఈ అమ్మ లక్ష్మి గాని, ఇద్దరు అన్నయ్యల అశోక్, ఆనంద్ గురించి కానీ ఎటువంటి శిక్షకు సంబంధించిన ఒక విషయం అయితే బయటపడలేదు. అంటే అతను బయటపడే అవకాశాలున్నాయా? లేకపోతే వాడికి శిక్ష ఎక్కడైనా వాడు తప్పించుకుంటాడా? చట్టాన్ని వాడు మోసం చేస్తాడా? ఇలా రకరకాల అనుమానాల నడుమ వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు ఫ్రెండ్స్ అసలు నిద్రే పోవటం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళ అమ్మగారైతే ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఏడ్చిన మనిషి ఏడ్చినట్టుగానే ఉన్నారనమాట. ఆవిడ ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి సగానికి సగం ఫుడ్ కూడా తీసుకోకుండా ఆవిడ ఆరోగ్యం క్షీణించిపోతుంది రోజు రోజుకి. అయితే 20 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు ఈ వెధవకి. ఈ హరిబాబుకి. ఈ హరిబాబుకి 20 లక్షల రూపాయలు కట్నం ఇచ్చిన తర్వాత నిజానికి వైష్ణవి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! వాళ్ళ నాన్నగారికి హెల్త్ సమస్య ఉంది. ఆపరేషన్ చేయాలి. అయితే దానికి సంబంధించిన కొంత డబ్బు కూడా వాళ్ళు కూడబెట్టుకున్నారు. కానీ వీడేం చేశాడంటే ఈ హరిబాబు ఆ డబ్బులు కూడా నాకే కావాలి, అది కూడా నాకే కావాలి అంటూ చాలా అంటే చాలా వెర్రి వేషాలేసాడు. దీంతో ఊహించని ట్విస్టులు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదు. మంచి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఖాళీ చేసేసి పూరి గుడిసెలోకి వెళ్ళిపోయారు. ఆర్థికంగా వాళ్ళు ఎంతో వెనకపడిపోయారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా అన్ని విధాల వాళ్ళని అసలు కష్టాలు కబళించేసాయన్నమాట. అయితే ఇంక వాళ్ళ అమ్మగారు తేరుకోలేకపోతున్నారు ఈ బాధ నుంచి. ఎందుకంటే అట్‌లీస్ట్ ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది, శిక్ష పడింది అన్న వార్త విన్నా కూడా ఆవిడలో ఒక కొత్త ఊపిరి, కొత్త ఆశ వచ్చుండేది. అటు శిక్ష పడటం లేదు. 20 లక్షల రూపాయలు ఆ దుర్మార్గుడి యొక్క ఇవ్వటం వల్ల వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. పాపం ఆ చిన్న చిన్న ఈ యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. అది కాక వాళ్ళ నాన్నగారి అనారోగ్యం. ఇలా ఇంత నేపథ్యంలో వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చాయంటే అసలు చేదుగట్టనని చెప్పాలి. వాళ్ళకి నిజం చెప్పాలంటే. ఇంతకన్నా వాళ్ళ కష్టాలు భరించలేకపోతున్నారు. నరకప్రాయంగా ఉంది. 19 ఏళ్ల కూతురు కడుపులో బిడ్డ చనిపోతే, ఆ దుర్మార్గుడికి ఇంకా శిక్ష పడకపోతే ఎంత నరకంగా ఉంటుంది. దానికి తోడు వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ ఊడ్చి ఆ దుర్మార్గుడికిస్తే వాడింక నిలువున ముంచేశాడు వీళ్ళందరిని. ఇంకా ఆ డబ్బులు పోయే, కూతురు పోయే, కుటుంబము పోయే. ఎవరికుండదు ఫ్రెండ్స్ బాధ, నరకం.